సో అందరికీ ప్రైజ్ ది లార్డ్, గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనము దేవుని యొక్క వాక్యాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆది కాండంలో మనం ప్రారంభించుకొని మనము మొదటి సమూయేలు గ్రంథం వరకు వచ్చాం. సో మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సో ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య వచనము 8వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయనే రాజుగా ఉంటూ, ఆయనే నాయకుడుగా ఉంటూ, ఆయనే అధిపతిగా ఉంటూ నడిపిస్తూ వచ్చాడు. మోషేని దేవుడు నాయకుడుగా ఎన్నుకున్నాడు. మోషే ద్వారా దేవుడే రాజుగా ఉంటూ నడిపిస్తూ వచ్చాడు. మోషే తర్వాత యెహోషువని దేవుడు నాయకుడుగా నియమించాడు. అయితే దేవుడే వారికి రాజుగా ఉంటూ నడిపిస్తూ వచ్చాడు. దేవుడే ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేస్తూ వస్తున్నది మోషే మాత్రమే కాదు, యెహోషువ మాత్రమే కాదు, ఇశ్రాయేలు సైన్యం మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రధానులు మాత్రమే కాదు, దేవాతి దేవుడే స్వయంగా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తూ ఇశ్రాయేలుకి జయాన్ని అనుగ్రహిస్తూ శత్రువులను ఓడిస్తూ వచ్చాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. దాదాపుగా 400 సంవత్సరముల పైగా బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశము బలమైన దేశము, శక్తివంతమైన దేశము. గుర్రములు, రథములు ఉన్నాయి, సైన్యం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, దాసత్వం చేస్తూ ఉన్నారు, ఇటుక బట్టిల్లో పని చేస్తూ ఉన్నారు, వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. ఎంతో శ్రమించి కష్టపడి వారి ఐగుప్తీల కొరకు పని చేస్తున్నారు. వారి కొరకు ఇటుక బట్టీలు కడుతున్నారు, ధాన్యం స్టోర్ చేసుకుంటానికి గోదాములు కడుతూ ఉన్నారు. అయితే వారికి తగినటువంటి జీతము వారు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇశ్రాయేలు ప్రజలు అధికముగా విస్తరించడాన్ని బట్టి వీరు మనకంటే ఎక్కువ జనాంగమై మనల్ని ఏలుతారేమో, మనల్ని తిరుగుబడతారేమో, మన దగ్గర పని చేయకుండా శత్రువులు చేతులు కలిపి మనల్ని ఓడిస్తారేమో అని భయపడుతూ ఇశ్రాయేలును ఎంతో అణిచివేతకు గురి చేశారు. ఇవన్నీ మనం చూసుకున్నాం. అయితే ఆ బలమైనటువంటి ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎవరు విడిపించలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు తమ్ము తాము విడిపించుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషే నాయకుడుగా ఎన్నుకొని 10 అద్భుత కార్యములను చేసి 10 తెగుళ్లను ఐగుప్తు దేవతల మీదకి తీసుకొచ్చి యెహోవా ఎవడు అన్నటువంటి ఫరో చివరకు యెహోవాయే దేవుడు, నా కొరకు ప్రార్థన చేయండి, మా దేవతలు దేవుళ్ళు కారు, యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నాడు. తద్వారా ఫరో పాలించాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు బానిసత్వంలో విడిపించాడు. దేవుడే రాజు. ఎర్ర సముద్రమును దాటించాడు. అరణ్యంలో వారికి త్రాగడానికి నీళ్లు లేనప్పుడు వారికి బండ నుండి మధురమైన జలాన్ని ఇచ్చాడు. మారాలో చేదైన నీరును తీయని నీరు మధురమైన జలముగా మార్చాడు. మాంసాహారం ఇచ్చాడు. మన్నాతో పోషించాడు. 40 సంవత్సరములు మన్నాతో పోషించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా వారిని క్షమించి, మోషే ప్రార్థన విని వారిని క్షమించి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చారు. ఆ విధంగా వారు కాదేశు బర్నియా దగ్గరికి వచ్చినప్పుడు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారి మీద ఉగ్రత వచ్చింది. అనేక మంది చనిపోయారు. మరలా దేవుడు వారిని క్షమించి తాను చేసిన వాగ్దానమును బట్టి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తాను చేసిన వాగ్దానాన్ని బట్టి మాట తప్పని దేవుడు కనుక ఇశ్రాయేలు ప్రజలను కనానులోని ప్రవేశింపచేశాడు. మోషే మరణం పొందిన తర్వాత
యెహోషువను దేవుడు నాయకుడిగా అభిషేకించి యోర్దాను నదిని దాటించాడు. యోర్దాను నదిన నీళ్లు ఆగిపోయినాయి. 6 నెలలు వారు నడుస్తూ వెళ్ళిపోయారు. మోషే చేసిన కార్యం కాదు, దేవుడు చేసిందే. తర్వాత మొట్టమొదటిగా వారు యెరికో పట్టణాన్ని ఓడించారు. యెరికో పట్టణాన్ని ఎలాగ ఓడించారు? దేవుడే యెరికో గోడలను కూల్చివేశాడు. బలమైన గోడలు, ఎంతో ఎత్తైనవి, వెడల్పైనవని మనం చూసుకున్నాం. హాయి పట్టణమైన దేవుడు జయాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం యెహోషువ గ్రంథంలో కూడా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను చూసుకున్నాం. దేవుడే ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా కందిరీగులను పంపించి శత్రువులను ఓడించినట్లుగా మనం చూస్తాం. 7 జాతులు కనానీయులను అక్కడి నుంచి వారిని పారద్రోలినట్టుగా మనం చూస్తాం. యుద్ధం ఎవరు చేస్తున్నారు? యుద్ధము యెహోవాదే. యెహోషువ కూడా అదే అంటాడు, యుద్ధము యెహోవాదే. దావీదు కూడా అదే అంటాడు, యుద్ధము యెహోవాదే. యెహోషువ కూడా మృతి పొందిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతులు వచ్చినప్పుడు న్యాయాధిపతుల సమయంలో కూడా మనం చూసినట్లయితే న్యాయాధిపతులు పక్షంగా యుద్ధం చేసిన వాడు దేవుడే. చాలా మంది న్యాయాధిపతులు మనం చూసుకున్నాం. అందులో ఒక వ్యక్తిని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గిద్యోను దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. గిద్యోను భయపడుతూ ఎక్కడో గానుగులను గానుగులను ఎక్కడైతే నూరుస్తారో అక్కడ గోధుమలు నూరుస్తూ భయంతో మిద్యానీయులు వచ్చి తీసుకెళ్తారని భయపడుతూ ఉన్నాడు. దేవుడు దర్శించాడు. పరాక్రమ గల బలాజుడా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమని సెలవిచ్చాడు. ఆ విధంగా 2-3 సార్లు గిద్యోని దేవుడు బలపరుస్తాడు. గిద్యోని సైన్యం ఎంతమంది? మిద్యానీయుల మీద విజయం సాధించినప్పుడు చివరిగా యుద్ధానికి వెళ్ళిన వారు ఎంతమంది? రామచంద్రయ్య 300. యా. సో శత్రువులేమో ఇసుక వేస్తే రాలనంత మంది ఉన్నారు, కానీ 300 మందితోటి మిద్యానీయుల మీద దేవుడు జయాన్ని అనుగ్రహించాడు. ఆ యుద్ధం చేసిన వాడు యెహోవాయే. వారిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు, ఉరుములను ఉరిమించాడు. ఈవెన్ యెహోషువ కాలంలో శత్రువుల మీద వడగండ్లు కురిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా న్యాయాధిపతుల కాలం అంతా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. చివరి న్యాయాధిపతి సమూయేలు గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. సమూయేలు కూడా అదే చెప్తున్నాడు, ఎబెనేజరు, దేవుడే మనకు సహాయకుడు అని అక్కడ ఒక రాతి నిలబెట్టాడు. మనం పోయిన క్లాసులో చూసుకున్నాం. దేవుడు వారి మీద వడగండ్లను కురిపించాడని, మనం ఉరుములు ఉరిమించాడు. వడగండ్లు కాదు, ఉరుములు ఉరిమించాడు. తద్వారా వారు భయక్రాంతులకు గురయ్యి పారిపోయారు. వారు ఒకరినొకరు చంపుకున్నారు, శత్రువులు ఒకరినొకరు చంపుకున్నారు. యుద్ధము యెహోవాదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడే వారికి రాజుగా ఉంటూ ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేస్తూ ఇజ్రాయేలుకి జయాన్ని అనుగ్రహిస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తూ వస్తూ ఉంటే, సమూయేలు వృద్ధుడైన తర్వాత సమూయేలు యొక్క కుమారులు న్యాయం తప్పి తీర్చడాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఇతర రాజ్యముల వల్లే మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. అప్పుడు దేవుడు భారంతో, దుఃఖంతో, వేదనతో, చింతతో చెప్తా ఉన్నాడు, సమూయేలు, వారు నిన్ను తృణీకరించలేదు, నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని చెప్తున్నాను. సో సమూయేలు గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. రామచంద్ర చెప్పినట్లుగా మొట్టమొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలము, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. అప్పటి వరకు సమూయేలు దగ్గర అధికారం ఉన్నది, సమూయేలు దగ్గరే రాజ్యాధికారం ఉన్నది, సమూయేలు దగ్గరే యాజకత్వం ఉన్నది, సమూయేలు దగ్గరే న్యాయాధిపతి అనేటువంటి పదవి ఉన్నది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు మాకు న్యాయాధిపతి, మాకు రాజు కావాలని కోరుకున్నారు.
సో మొదటి భాగాన్ని ఈ విధముగా మనం విభజించుకున్నాం. దీన్ని మనం క్షుణ్ణంగా అన్ని విషయాలు చర్చించుకున్నాం. సో రెండవ భాగాన్ని ఈరోజు మనం చూసుకుంటాం. ఈ యొక్క రెండవ భాగము సౌలు రాజుగా ఉన్న కాలము 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. సో ఈ యొక్క ఈ అధ్యాయాలన్నింటినీ సౌలు కాలాన్ని మనం సులువుగా అర్థం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలు మాకు ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేశారు. ఆ విషయాన్ని చూసుకుంటాం. అప్పుడు వారి కోరిక మేరకు ఆయన ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాడు. దేవుడు, వారు నిన్ను విసర్జించలేదు కానీ నన్నే విసర్జించారు, వారు కోరుకున్న ప్రకారమే వారికి ఒక రాజును నియమించు అని చెప్తాడు. ఆ విధంగా సౌలును వారు ఎన్నుకుంటారు, వారు కోరుకుంటారు. దేవుడు కూడా సౌలును రాజుగా అభిషేకించమని సమూయేలుకు చెప్తాడు. ఆ విధంగా సౌలు ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు అవుతాడు. ఆ తర్వాత యాబేష్ గిలాద్ అనేటువంటి ప్రాంతంలో సౌలు యుద్ధము చేసి ఆ గిలాదు ప్రాంతంలో ఉన్న వారికి జయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత సమూయేలు ఇజ్రాయేల్ జాతిని ఉద్దేశించి సౌలుని పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన ఇజ్రాయేల్ జాతికి ఒక బోధ చేస్తాడు. ఈ అడ్రసెస్ ది కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయేల్. ఆ విషయం చూసుకుంటాం. ఆ తర్వాత సౌలు కాలక్రమేణా తన జీవితంలో కొంత గర్వము, అహంకారం వచ్చి తన పాత స్వభావం తిరిగి తనలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే కొన్ని బలులు అర్పించకూడని బలులు అర్పిస్తాడు. అన్లాఫుల్ సాక్రిఫైసెస్ సౌల్ డస్. యాక్చువల్గా బలులు అర్పించే పని యాజకునిది, సమూయేలు గారిది. అయితే ఆ పని సౌలు చేస్తాడు. దాని వివరాలు మనం చూసుకుంటాం. ఆ తర్వాత యోనాతాను సౌలు యొక్క కుమారుడు ఫిలిస్తీన్లను ఓడిస్తాడు. ఆ విషయం 14వ అధ్యాయం చూసుకుంటాం. ఆ తర్వాత దేవుడు సౌలుకు చెప్తాడు, అమలేకీలను సమూలంగా నిర్మూలించమని చెప్తాడు. అయితే సౌలు అమలేకీల మీద యుద్ధం చేసి వాటిలో శ్రేష్టమైన ఎడ్లను, గొర్రెలను, మేకలను, ప్రొవిన వాటిని తీసుకొని వస్తాడు. తర్వాత అమాలేకీలు రాజు అయినటువంటి అగాగును మరి కొంతమందిని సజీవంగా తీసుకొని వస్తాడు. దేవుని యొక్క మాటకు అవిధేయుడవుతాడు. ఆ విషయాన్ని మనం చూసుకుంటాం. తద్వారా దేవుడు సౌలును రాజుగా ఉండకుండా తొలగిసేస్తాడు. గాడ్ రిజెక్టెడ్ సౌల్ యాజ్ కింగ్. అంటే 2 కారణాలు. మొట్టమొదటిది ఏంటంటే he does the unlawful sacrifices, and the second one, he did not utterly destroy the Amalekites. అమాలేకీలను సమూలంగా నిర్మూలించడం. సో ఈ యొక్క సౌలు యొక్క కాలాన్ని మనం ఈ విధంగా విభజించుకుంటాం. 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఈ యొక్క 6, 7, 8 విషయాలు దీనిలో మనం చూసుకుంటాం. మనం దీనిలో 1 by 1 మనం క్లియర్గా, స్పష్టంగా, ఇన్ డీటెయిల్గా మనం చదువుకుంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు సమూయేలు దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలని కోరుకున్నారు. ఎందుకు రాజు కావాలని కోరుకున్నారు? ఆ విధంగా కోరుకోవడానికి తలెత్తినటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే 8వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1, 2, 3 వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏబేలు, రెండవ వారి పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. రైట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు వృద్ధుడయ్యాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. సో ఆయన వృద్ధుడయ్యాడు కనుక తన కుమారులిద్దరిని న్యాయాధిపతులుగా నియమించాడు. వారికి చెప్పాడు, ఇదిగో నేను యథార్థంగా న్యాయాధిపతిగా ఉన్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, దేవునికి భయపడండి అని చెప్తే, అయితే ఆ 2 కుమారులు, మొదటి వాని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా, వారిద్దరు కూడా మరి సమూయేలు నడుచుకున్నట్లుగా నడుచుకొనలేదు.
తర్వాత ఆ వచనాలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి చెప్తారు, మీ కుమారులు మీ ప్రవర్తనను అనుసరించి నడుచుకొనలేదు, ధనాపేక్షకులైనారు, లంచం పుచ్చుకొని న్యాయం త్రిప్పివేస్తూ ఉన్నారు, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, డబ్బులు తీసుకొని అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క అన్యాయాన్ని భరించలేము, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజును అనుగ్రహించుము అని వారు వేడుకుంటారు. సో లోకరీతిగా చూసినట్లయితే వారి డిమాండ్ కరెక్టే, కానీ దేవుని యొక్క దృక్పథంలో కోణంలో మనం చూసినట్లయితే అది కరెక్ట్ కాదు. ఎందుకని? వై? దేవుడే యాక్చువల్గా ఎన్ని రోజులు యుద్ధం చేసి దేవుడే మనకి రాజుగాను దేవుడుగా ఉన్నప్పుడు ఇది ఇతరుల రాజు ఇశ్రాయేలుకు అవసరం లేదు. కరెక్ట్. సో ఇక్కడ వారికి ఒకవేళ వీరు ఈ ఇద్దరు న్యాయాధిపతులుగా బెర్షెబాలో న్యాయం తప్పి తీరుస్తున్నప్పుడు వారు దేవుణ్ణి అడగాలి, సమూయేలు ద్వారా దేవుణ్ణి అడగాలి, అయ్యా వీరు సరిగా మాకు న్యాయం తీర్చట్లేదు, మాకు న్యాయం తీర్చేటువంటి మరి న్యాయాధిపతిని అనుగ్రహించము ప్రభా, మేమేం చేయాలి, నువ్వే మాకు మార్గం చూపించు అని దేవుణ్ణి అడగాలి. అయితే వారు దేవుణ్ణి అడగకుండా సమస్య ఉందని చెప్పేసి స్ట్రైట్ అవే దే సా ది అదర్ కింగ్డమ్స్, అన్ని జనులను చూశారు, అన్ని జనుల రాజ్యాలను చూశారు. వారు మాకు కూడా అన్ని జనుల వలె లోకానుసారంగా ఒక రోజును మాకు అనుగ్రహించము, ఆయనే మమ్మల్ని నడిపించును అని కోరుకున్నారు. దట్ మీన్స్ ఈ డెసిషన్ ఎవరి డెసిషను? వారి సొంత డెసిషన్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాట్ దే షుడ్ హ్యావ్ డన్? దే షుడ్ హ్యావ్ ఆస్క్డ్ గాడ్. వారు దేవుణ్ణి అడగవలసి ఉన్నది, ప్రార్థన చేయవలసి ఉన్నది. సొంత ప్రపోజల్స్ ఎప్పుడు కూడా దేవుని ఎదుట పెట్టకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓన్ ఎజెండా వెన్ వి కీప్ బిఫోర్ ద లార్డ్, దెన్ వాట్ గాడ్ విల్ డూ, హీ విల్ సీ. ఆయన చూస్తాడు. పదే పదే మన సొంత అజెండా పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సరే నీ ప్రకారం చేసుకోని అనుమతిస్తాడు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశంలో 2 రకాల దేవుని చిత్తాలు ఉన్నాయి. నంబర్ 1, ది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము అంటే దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తము అంటే దేవుడు ఏమైనా అనుకుంటాడో అదే జరుగుతుంది, దేవుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అండ్ నంబర్ 2, ది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు అనుమతించేటువంటి దేవుని చిత్తము. Whenever we repeatedly ask for a certain thing, whether it is right or not before God, అది దేవునికి ఇష్టమైనదా కాదా, దేవుని దృష్టికి యోగ్యమైనదా కాదా, కానీ నాకు ఇష్టమైంది నేను మరలా అడుగుతున్నాను. నేను మరలా అడుగుతున్నప్పుడు దేవుడు అంటాడు ఓకే టేక్ ఇట్ అంటాడు. అయితే దాని పర్యవసానాన్ని నువ్వు భరించాలని చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్రవక్తని గురించి మనం చదువుకున్నాం సంఖ్యాకాండంలో. ఆ ప్రవక్త ఎవరు? సంఖ్యాకాండంలో ఒక ప్రవక్తని గురించి మనం చదువుకున్నాం, బిలాము ప్రవక్త. బిలాము ప్రవక్తకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నిశ్చయముగా వెళ్ళవద్దు, బాలాకు మాట నువ్వు వినవద్దు, నేను ఆశీర్వదించిన ప్రజలను శపించవద్దు అని చెప్తాడు కదా, రైట్? మరి బిలాము ఏం చేస్తాడు? బిలాము బాలాకు పంపించినటువంటి సేవకులతో అంటాడు, దేవుడు వద్దంటున్నాడు, అయినా నేను మరలా వేడుకుంటాను, ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండండి అంటాడు. ఆ విధంగా 2 మార్లు బాలాకు తన సేవకులు పంపించినప్పుడు బిలాంకి మనసులో వెళ్ళాలని ఉంటుంది, దేవుడే వద్దంటున్నాడు, మరలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు సరే వెళ్ళు అంటాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆ మార్గ మధ్యంలో తను ఎక్కి వెళుతున్నటువంటి గాడిద ద్వారా బిలాంతో మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్ ఈస్ కాల్డ్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఆర్ యు ఏబుల్ టు ఫాలో? అర్థమవుతుందా? దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ ఫస్ట్, రెండవది పర్మిసివ్ విల్.
సో ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ కొరకు వేడుకొనుకుంటున్నా వారి యొక్క సొంత ఆలోచనను బట్టి వారి యొక్క సొంత జ్ఞానమును బట్టి దేవుడిని అడుగుతా ఉన్నప్పుడు దేవుడు వారికి పర్మిసిబుల్ ఇచ్చేశాడు, పర్మిట్ చేసేసాడు. అయితే నేను అనుమతిస్తా, అయితే ఆ రోజు ఎలాగ ఉంటాడో సమూయేలు ద్వారా తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే వారు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అడిగారో అప్పుడు సమూయేలు దేవునికి యెహోవాకు ప్రార్థన చేసెను. సమూయేలు వాస్ డూయింగ్ రైట్ థింగ్, Samuel was doing right thing, but Israelites were going according to their own will. సో మనం కూడా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ప్రే టు గాడ్ ఫర్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. సమూయేలు అదే ప్రార్థన చేశాడు, మిస్పాలో ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. దేవుడు ఆయన మొర విన్నాడు, బలులు అర్పించాడు. ఇజ్రాయేల్ ప్రజలు పశ్చాత్తాపడ్డారు, పాపంలో కొన్ని విడిచిపెట్టారు. దేవుడు వారిని దర్శించాడు, వారిని క్షమించాడు, ఫిలిస్తీయులను ఓడించాడు. సమూయేలు గారు బ్రతికినంత కాలం కూడా ఫిలిస్తీయులు ఎప్పుడు ఇజ్రాయేల్ మీదకి రాలేదు. వచ్చినా కూడా వారు ఓడిపోయినారు. కారణం ఏంటంటే సమూయేలు ప్రార్థనా పరుడు, దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తాన్ని చేసిన వాడు, దేవుని యొద్ద కనిపెట్టిన వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తప్పకుండా క్రైసిస్ వస్తుంది. మనం వెళ్ళే సంఘాల్లో, మనం పనిచేసే ఆఫీసుల్లో, మనం ఎక్కడున్నా కూడా, మనం చదువుకునే చోటైనా, లోకమంతా కూడా ఎలాగనే ఉంది. సరైన ప్రవర్తన ఉండదు, క్రమం ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు, ధనాపేక్ష, లంచం పుచ్చుకుంటా, అన్యాయపు తీర్పులు, అన్యాయం చేయడము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే దేవుని యొక్క మందిరం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరు న్యాయాధిపతులుగా ఉంచినప్పుడు వారు న్యాయం త్రిప్పివేస్తున్నారు, లంచం పుచ్చుకొని న్యాయం త్రిప్పివేస్తున్నారు. తద్వారా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఖచ్చితమైన చిత్తంను వేడుకోకుండా వారి సొంత ఆలోచనను దేవుని ముందు పెట్టారు. తద్వారా దేవుడు వారిని ఏం చేశాడు, వారికి రాజును నియమించమని సమూయేలుకు చెప్పాడు. వారు నిన్ను విసర్జించలేదు, కానీ నన్నే విసర్జించారు, కాబట్టి వారికి రాజును అనుగ్రహించని చెప్తాడు. సో రాజును అనుగ్రహించమని చెప్పినప్పుడు చెప్తాడు, ఆ రాజు ఏం చేస్తాడో చెప్తాడు. సో మనకు సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తాను. ఆ రాజు మీ కుమారులను ఆయనకి దాసులుగా ఉంచుకుంటాడు, ఆయన రథములు తోలడానికి మీ పిల్లలను వాడుకుంటాడు, మీ రథములకు ముందుగా వెళ్ళడానికి వారిని వాడుకుంటాడు, వెట్టి పనులు చేయించడానికి వాడుకుంటాడు, పొలంలో పని చేయడానికి వాడుకుంటాడు, సైనికులుగా వాడుకుంటాడు, మిమ్మల్ని బాధ పెడతాడు, ఆలోచించుకోండి అని చెప్తాడు. మీ కుమార్తెలను భక్ష్యకారులను గాను, బోనకత్తెలు గాను, రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకుంటాడు. మీ యొక్క పంటలో, మీ విత్తనములో 10వ వంతుని తీసుకుంటాడు. మీ యొక్క ద్రాక్ష పంటలో 10వ వంతు తీసుకుంటాడు. మీ గొర్రెల్లో 10వ వంతు తీసుకుంటాడు. మీ మందల్లో 10వ భాగం తీసుకుంటాడు. మీరు ఆల్రెడీ 10వ భాగము దేవుని యొక్క మందిరాన్ని తీసుకురావాలి, మరొక 10వ భాగం రాజు తీసుకుంటాడు. 20% మీరు సంపాదించిన దానిలో పోతుంది. ఆలోచించుకోండి. నేనే మీకు రాజుగా ఉంటే నేను మిమ్ములను రాజకుమారులుగాను రాజకుమార్తెలుగాను చూసుకుంటాను అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా రాజు చేస్తాడు. ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తాడు. మీ మట్టుకు మీరు దాసులు అవుతారు అని చెప్తాడు. అయితే 19-20 వచనాలు చదవండి. 8వ అధ్యాయము 19-20 వచనాలు. 8వ అధ్యాయము 19-20 వచనాలు. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక అలాగున కాదు, జనములు చేయు రీతిని
మేమును చేయనట్లు మాకు రాజు కావలను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించునన్నది. So what is సమూయేలు ఓకే. దాని అర్థం ఏంటి ఇక్కడ? అయినను అంటే ఎంత చెప్పినప్పటికి కూడా వాళ్ళు వినలేదా? మాకు దేవుడు వద్దు, మిగతా రాజ్యాల వారు వాళ్ళే మాకు కూడా రాజు కావాలి, ఆయనే మాకు ముందుగా వెళ్తాడు. కానీ దేవుడు మోషేకి ఏం చెప్పాడు? మీకు ముందుగా నేను పోదును, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీకు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నేను నడిపిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ చెప్పులు అరిగిపోవు, మీ యొక్క బట్టలు మాసిపోవు, మీకు ముందుగా పోవద్దును అని మోషేకి వాగ్దానం ఇస్తాడు. అలాగని ముందుగా సమూయేలు వరకు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ముందుగా ఉంటూ వచ్చారు. అయితే ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మాకు రాజే ముందుగా వెళ్తాడు, మా రాజే మాకు ఆ రాజే మాకు నడిపిస్తాడు, ఆయనే మాకు న్యాయం తీర్చును, ఆయనే మా కొరకు యుద్ధములు జరిగించును అంటున్నారు. ఇప్పటి వరకు యుద్ధములు చేసిన వాడు దేవుడు, అయితే రాజు మాకు యుద్ధములు చేస్తాడు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. సో సమూయేలు ఏం చేశాడంటే దేవుడు చెప్పిన ఈ విషయాలన్నీ చెప్పాడు, అయినా కూడా వారు వినలేదు. అయితే మరలా సమూయేలు దేవుడికి చెప్పాడు, ప్రభువా ఇదిగో ఈ ప్రజలు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు ఓకే వారికి ఒక రాజును అనుగ్రహించి అని చెప్తారు. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఒకటి చెప్తా ఉంటే మనం ఒకటి వింటా ఉంటాం. మన మైండ్లో ఒకటి పెట్టుకుంటాం, మన మైండ్లో ఒక విషయాన్ని పెట్టుకుంటాం, మన హృదయంలో ఒకటి పెట్టుకుంటాం, అదే జరగాల ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు చెప్తాడు, అది కాదు, అది నీకు మంచిది కాదు, అది వద్దు, నేను నీకు శ్రేష్టమైన దాన్ని ఇస్తాను. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా, దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి ఇవులను ఇచ్చేటువంటి దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7, 8, 9 వచ్చిన 7, 8, 9, 10. వెదకుడి మీకు ఇయ్యబడును, 11 వరకు. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. వెదకువానికి దొరకను, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయగా నీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. పరలోకమందున్న తండ్రి అంతకంటే మరి నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నవారు తమ పిల్లలకు శ్రేష్టమని ఇవ్వాలనుకుంటారు. రొట్టెను అడిగితే రాతినివ్వరు, చేపను అడిగితే పామునివ్వరు. మనం చెడ్డవారే ఉండి కూడా మంచి వాటిని మన పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు, మరి నిన్ను నన్ను సృష్టించిన మంచి దేవుడు, మార్పు చెందని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు మన గురించి చెడుగా ఆలోచిస్తాడా? మనకు మంచి ఈవులను ఆయన అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 వచ్చింది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు ఏ ఛాయను లేదు. కాబట్టి ఇక్కడ ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రిమెంబర్, మనకు అవసరమైనవన్నీ దేవుడికి తెలుసు. ఈవెన్ బిఫోర్ వి ఆస్క్, గాడ్ నోస్ అవర్ నీడ్స్. అందుకనే దేవుడు ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదామును సృష్టించక ముందే సృష్టినంతా సృష్టించి చెట్లను మొక్కలను అన్నిటినీ సృష్టించి మంచి మంచి ఫలాలను ఇచ్చే చెట్లను సిద్ధపరిచి ఆ తర్వాత ఆదామును సృష్టించారు. వాట్ ఏ గ్రేట్ గాడ్ ఇస్ అవర్ గాడ్. 40 సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలను పరలోకపు మన్నాతో పోషించాడు. దేవుడికి నీ గురించి నా గురించి చింత లేదని మనం అనుకుంటున్నామా? అబ్సల్యూట్లీ రాంగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు నీ గురించి నా గురించి చింతిస్తున్నాడు.
ఆయన పరలోకం నుండి నిన్ను నన్ను దృష్టిస్తున్నాడు. మంచి ఈవులను, శ్రేష్టమైన ఈవులను, ఆశీర్వాదములు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు, ఇస్తూ ఉన్నాడు. మనమేమో మాకు అయ్యొద్దు ప్రభా, నాకు ఇది చాలు, ఈ చిన్న చిన్న వాటిని మనం కోరుకుంటున్నాం. ఇజ్రాయెల్ ప్రజల్లో 2.5 గోత్రముల ప్రజల గురించి మనం చూసుకున్నాం. రూబేనీయులు, గాదీయులు, అర్ధగోత్రపు మనుష్యవారు. దేవుడేమో వారి కనాను దేశంలో, యోర్దాను నది అవతల పాలు తేనెలు ప్రవహించే దేశంలో మంచి ఫలవృక్షములు కలిగినటువంటి దేశాన్ని స్వాస్థ్యం ఇస్తానంటే, ఈ 2.5 గోత్రంలో వారు ఏం చేశారు? అక్కడ కొంచెము పచ్చిక బయలు ఉండడము, అక్కడ చక్కగా మంచి అక్కడ నీరు పారేటువంటి ప్రాంతం అయి ఉండడం చూసి, ఇక్కడ మా పశువులకు, మా గేదెలకు, మా వంటిలకు అన్నిటికీ సమృద్ధి అయిన ఆహారం దొరుకునని వారు ఏం చేశారు? మోషే దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. మేము ఇక్కడే ఉంటాము, దీన్ని మాకు స్వాస్థ్యం లేదమన్నారు. మోషే అన్నాడు, లేదు లేదు, దేవుడు కనానులో మీకు స్వాస్థ్యాన్ని ఇస్తానని చెప్పాడు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వద్దు అని అంటే వారు పదే పదే వేడుకున్నారు. అగైన్ వి సీ దేర్ ది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. అక్కడే ఉన్నారు, ఆ గెదరనీయుల ప్రాంతంలో ఉన్నారు, మోయాబు ప్రాంతంలో ఉన్నారు. తద్వారా వారు దేవుడి నుంచి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు వారి గురించి చదువుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు డూ ది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. మనకి ఏం అవసరమో దేవుడికి తెలుసు, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే మనం తొందరపడి మనం అది కావాలి ఇది కావాలని మన సొంతగా మన ఆలోచన ప్రకారం మనం చేసినట్లయితే మనం నష్టపోతాం. ఆ తర్వాత దేవుడు సౌలును ఈ యొక్క సౌలును ఎన్నుకున్న విధానం కూడా చూసినట్లయితే, ఈ యొక్క సౌలును ఇజ్రాయేల్ ప్రజలే ఎన్నుకున్నారంట. ఆ ఫలాని వ్యక్తి మాకు రాజుగా చేయని వారే అడిగారంట. సో దానికి రెఫరెన్సెస్ కూడా మనం చూస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క బెన్యామీను గోత్రానికి చెందినటువంటి సౌలు, ఆయన యొక్క తండ్రి కీషు. అయితే కీషుకు కొన్ని గాడిదలు తప్పిపోతాయి. ఆ గాడిదలను ఎత్తుకొని రమ్మని సౌలును, తన కుమారుడైన సౌలును పంపిస్తాడు. తనతో పాటు సర్వెంట్ని పంపిస్తాడు. వారు వెళ్తారు వెళ్ళి వెతికినా ఎక్కడా కనపడదు. అయితే వారు రామ అనే ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు ఆ సర్వెంట్ అంటాడు, మరి మనకు దొరకలేదు. అయితే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతను మనకు తెలియచేయనేమో అని అతని వద్దకు వెళుదాము రండి అని చెప్తాడు. 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. సో ఇక్కడ సౌలుకి ఆ దైవజనుడు ఎవరో తెలియదు, కానీ సౌలు యొక్క దాసుడికి తెలుసు. దాసుడు మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. దెర్ ఇస్ ఎ గాడ్ సర్వెంట్ హియర్, దెర్ ఇస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, హీ ఈస్ మోస్ట్ హానరబుల్ పర్సన్. Whatever he says, it will come to pass. Surely it will come to pass. So he will show us the way. Let us go to him. అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, what a wonderful testimony we see about Prophet Samuel, Judge Samuel. Is this our testimony in our workplaces? Is this our testimony in our churches? Is this our testimony in our society, wherever we are? My dear brothers and sisters, God is looking for such godly men nowadays. ఈ దినాల్లో మంచి సాక్ష్యం కలిగినటువంటి దేవుని బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. వారిని బట్టి దేవుని నామం మహింపరచబడను, గణపరచబడను. సో ఆ విధంగా ఎదుర్కొంటూ వెళ్ళినప్పుడు వారు ఆ రామపట్నం దగ్గరికి వెళ్తారు. సో ఆయన రామపట్నం ఉంటాడని చెప్పినప్పుడు ఆ ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు బావి దగ్గర నీళ్లు చేదుకుంటూ కొంతమంది స్త్రీలు ఉంటారు. వారిని అడుగుతారు, దీర్ఘదర్శిల్లు ఎక్కడ అని అడుగుతారు. అలాంటి చోట ఆయన ఇప్పుడే పర్వతం మీదకి వెళ్ళబోతున్నాడు, బళ్ళు అర్పించడానికి, వెళ్ళండి కలుసుకోండి అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా వెళ్తున్నప్పుడు సమూయేలు వారికి ఎదురొస్తాడు. అయితే అంతకంటే ముందుగానే దేవుడు సమూయేలుకు చెప్తాడు, ఇదిగో ఒక వ్యక్తిని నీ వద్దకు పంపిస్తున్నాను, అతను నువ్వు అభిషేకించు, ఇతను ఇజ్రాయేలును కోరుకున్నటువంటి రాజు, లెట్ దెమ్, వారిని ఆయన్ని అభిషేకించు, ఆ తర్వాత వారు దాని పర్యవసానాన్ని వారే అనుభవిస్తారు అని చెప్తారు. సో సమూయేలు గారు సౌలుకి ఎదురుపడతాడు. అప్పుడు సమూయేలును అడుగుతాడు సౌలు,
దీర్ఘదర్శులు ఎక్కడ అని అడుగుతాడు. అంటే సౌలుకు దీర్ఘదర్శి తెలియదు, ఆయన ఎంత ఘనుడో గొప్పవాడో కూడా తెలియదు. అదే ప్రాంతంలో ఉంటున్నాడు సౌలు కూడా, కానీ సౌలుకు దైవజనుని గురించి తెలియదు. కానీ సౌలు యొక్క సేవకుడికి తెలుసు, సౌలు యొక్క పినతండ్రికి తెలుసు. అంటే సౌలు సరైనటువంటి దైవ క్రమంలో ఆయన లేడు. దేవుని దాసుని ఎరుగుని వాడుగా ఉంటున్నాడు, దేవుని ఆలయంని ఎరుగుని వాడుగా ఉంటున్నాడు. ఆయన ఇజ్రాయెల్ ప్రజలు కోరుకుంటాన్ని బట్టి ఆయన రాజుగా అభిషేకించమని చెప్పారు. దట్ ఈస్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. సో ఆ విధంగా ఆయన వెళ్ళి కలుసుకుంటాడు. ఆ సమూయేలు గారు చెప్తాడు, నువ్వు నాతో కూడా వచ్చి భోజనం చేయవలసి ఉంది అంటాడు. తీసుకెళ్ళి ఆయన భోజనం పెడతాడు. రాత్రి అంతా నా దగ్గర ఉండమంటాడు. సో ఆ విధంగా ఉదయ కాలంనే ఆయన లేచినప్పుడు వారిద్దరు బయలుదేరుతూ ఆయన సాగనంపే సమయంకి ఏమంటాడంటే, నీవు ఈ దాసుని ముందుగా పంపించు, నేను నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నదని అంటాడు. అప్పుడు ఆ దాసుని ముందుకు పంపిస్తాడు. ఇప్పుడు సమూయేలు గారు ఏం చేస్తాడంటే, తను తీసుకొచ్చిన బొడ్లో నుండి తైలం తీసి అతని మీద పోసి అతను అభిషేకిస్తాడు. ఈ ఫోటోగ్రాఫ్లో మనం చూసినట్లయితే మనకు కనబడుతుంది. సో ఆ విధంగా అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత ఆయనకి చెప్తాడు, కొన్ని దిశానిర్దేశాలు చేస్తాడు. నీకు ఒక నూతన మనసు కలుగును, నీవు ప్రవక్తల వల్లే ప్రకటిస్తావు, నీవు ఈ మార్గంను వెళ్ళు, అలాంటి చోట నీకు గాడిదలు దొరికితే వాటిని తీసుకొని ఇంటికి వెళ్ళండి, నీ గాడిదలు దొరికి మీ తండ్రికి చెప్పమని చెప్తాడు. నీ తండ్రి నీ గురించి చింతించుచున్నాడు. అయితే నువ్వు కొంచెం ముందుగా వెళ్ళగానే ఆ పర్వతం మీద నుండి కొంతమంది ప్రవక్తలు వస్తారు. ఆ ప్రవక్తలతోటి నువ్వు కలువు, వారు అప్పుడు నువ్వు వారితో కూడా ప్రకటిస్తావు. అంటే నువ్వు కూడా ప్రవక్తలాగా ప్రవచిస్తావు. అంటే దేవుని యొక్క ఆత్మ బలముగా నీ మీదకి దిగి వచ్చును అని చెప్తారు. సో ఎగ్జాక్ట్గా అట్లాగనే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం, 10వ అధ్యాయం 9వ వచనం. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. దేవుడు ప్రవక్త చెప్పినట్లుగా, సమూయేలు చెప్పినట్లుగా, దీర్ఘదర్శి చెప్పినట్లుగా క్రొత్త మనసును అతనికి ఇచ్చాడు. అప్పటి వరకు ఆయన ఏ మనసు ఉంది? పాత స్వభావం ఉంది, లోక స్వభావం ఉంది, శరీర స్వభావం ఉంది. సౌలు మంచి సౌందర్యవంతుడు, మంచి ఎత్తుగా ఉండేటువంటి వ్యక్తి, బలాఢ్యుడు. ఆయన యొక్క రూపురేఖలు చూసి ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, ఈయన మనకు రాజుగా ఉంటే మనల్ని కాపాడతాడు, మనల్ని రక్షిస్తాడు అని అనుకున్నాడు. సో ఈ యొక్క సౌలు యొక్క తండ్రి గురించి కూడా మనం చూసినట్లయితే కీషుని గురించి ఏముందంటే, కీషు అని బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు అని ఉంది, అంటే గొప్పవాడు, ఆస్తిపరుడు. సో ఈ విధంగా ఆయనకి దేవుడు క్రొత్త మనసునిచ్చాడు. క్రొత్త మనసునిచ్చినప్పుడు ఆయన క్రొత్త మనసుని పొందుకున్నాడు. తర్వాత 10వ వచనంలో మనం చూసినట్లయితే, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. ఏమొచ్చింది? దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. సో మనం గమనించినట్లయితే పాత నిబంధనలో దేవుని ఆత్మ, కొత్త నిబంధనలో దేవుని ఆత్మ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. పాత నిబంధనలో సమయానుకూలంగా అవసరాన్ని బట్టి దేవుడు తన ఆత్మతో తన దాసులను అభిషేకించాడు. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ అనే బాప్తిసము ద్వారా పరిశుద్ధాత్మ మన హృదయంలో సదాకాలం వాసం చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే 2 రకాలు ఉంటాయి, ఇన్ఫిల్లింగ్, ఇండ్వెల్లింగ్. పరిశుద్ధాత్మ విషయంలో 2 ఉంటాయి, ఇన్ఫిల్లింగ్, ఇండ్వెల్లింగ్. పరిశుద్ధాత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మ మన హృదయంలో వాసం చేయటం. ఈ 2 కొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించాడు, మన ధన్యులు. పాత నిబంధనలో ఓన్లీ ఇన్ఫిల్లింగ్, అవసరాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ ఆవరించటము, దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడటం మాత్రమే ఉంటుంది. అది సందర్భానుసారముగా, అవసరాన్ని బట్టి.
సౌలు జీవితంలో మనం దాన్ని చూస్తాం, దావీదు జీవితంలో కూడా మనం దాన్ని చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా సౌలు బలముగా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. సో ప్రకటన చేశాడు. అందరూ అనుకున్నారు ఈయన ప్రవక్తల్లో ఒకడా అని ఒక సామెత కూడా వచ్చిందనమాట. సో ఆ విధంగా దాని తర్వాత ఆయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు తన పిన్న తండ్రి ఈయన అడుగుతాడు, సౌలుని అడుగుతాడు. సౌలు యొక్క పిన్న తండ్రి ఎవరంటే అబ్నేరు. అబ్నేరు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి సేనాధిపతి. సౌలు యొక్క రాజరికంలో మంచి సేనాధిపతిగా పనిచేసినటువంటి వాడు అబ్నేరు. సో అబ్నేరు అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేను సౌలుని కలిశాను, గాడిదలు వెతుకడానికి పోయినప్పుడు సౌలుని కలిశాను, సమూయేలుని కలిశాను అంటాడు. సమూయేలు ఏం చెప్పాడు అంటాడు. అయితే సౌలు తెలివిగా సమూయేలు ఆ గాడిదలు ఎక్కడున్నాయో అది చెప్పాడు. మాకు పోయిన గాడిదలు మాకు తిరిగి చూపించాడు, వాటిని మేము తీసుకుని వచ్చామని చెప్తాడు. కానీ రాజరికం గురించి చెప్పడు. ఎందుకంటే అబ్నేరు కూడా ఒక రాజుగా ఉండడానికి అర్హుడు, స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆ విషయాన్ని దాస్తాడు. సో ఆ విధంగా సమూయేలు తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు, సౌలు తన ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత సమూయేలు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజలందరినీ మిస్పాలో ఐక్యపరుస్తాడు. ఐక్యపరిచి అక్కడ సౌలును రాజుగా ప్రకటిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల ముందే ఆయన ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తాడు. ఏంటంటే అన్ని గోత్రాలు వారిని పిలుస్తాడు. పిలిచినప్పుడు దేవుడు బెన్యామీను గోత్రాన్ని ఎన్నుకుంటాడు. మరలా బెన్యామీను గోత్రంలో వారి కుటుంబాల వారిగా వరుసగా పిలిచినప్పుడు కీషు కుటుంబం వస్తుంది. కీషు కుటుంబం వచ్చినప్పుడు కీషు కుటుంబంలో నుంచి దేవుడు సౌలును రాజుగా ఎన్నుకుంటాడు. అప్పుడు ఆ విషయాన్ని సమూయేలు ప్రకటిద్దామని అనుకున్నప్పుడు సౌలు కోసం వెతికితే సౌలు ఎక్కడా కనపడ్డాడు. సౌలు తిరిగి వాడై అక్కడ దాక్కుని ఉంటాడు. సో ఇక్కడ చూడండి, 10వ అధ్యాయము 22వ వచనం, 22, 23 వచనం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతన్ని తోడుకుని వచ్చిరి. అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. 24 వచ్చదు. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొకడును లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి ఎగునుగా కానీ కేకలు వేసిరి. ఇక్కడ ప్రజలు వారు కోరుకున్నటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా నియమించాడు కనుక సమూయేలు కూడా సౌలు యొక్క రూపాన్ని చూసి మోసపోయాడు, అంటే గ్రహించలేకపోయాడు. నిజమే కావాలి, దేవుడు నాతో చెప్పాడు, ఈయన దేవుడి ఛాయిస్ అనుకున్నాడు. అందుకని ఆయన యెహోవా ఏర్పరిచిన వాడిని సమూయేలు కూడా అంటున్నాడు. సమూయేలు కూడా ఇక్కడ హి వాస్ క్యారీడ్ అవే బై ది అపియరెన్స్ ఆఫ్ ది సౌల్. సౌలు యొక్క రూపాన్ని, ఎత్తును, సౌందర్యాన్ని, బలాన్ని చూసి సమూయేలు కూడా మరి గ్రహించలేక మోసపోయాడు. ప్రజలు అంటున్నారు, బొబ్బలు పెడుతున్నారు, రాజు చిరంజీవి అగునుగాక అంటున్నారు. ఆ తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచెను. మనము ద్వితీయోపదేశకాండంలో ఇజ్రాయేల్ ప్రజలు ఒకవేళ కనాన్లోని ప్రవేశించిన తర్వాత మాకు రాజు కావాలంటే ఒక క్రమాన్ని దేవుడు చెప్తాడు మోషేకి. ఆ క్రమాన్ని ఇక్కడ పాటిస్తాడు. ఆయన ఏమంటాడు, ఒక గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతితో రాసి దాన్ని తన దగ్గర పెట్టుకోవాలి, యెహోవా సన్నిధిని పెట్టుకోవాలని చెప్తారు. సో అదే ఇక్కడ సమూయేలు గారు చేస్తారు. సో ఆ విధంగా చేసిన తర్వాత ఎవరు వారు వాళ్ళ ఇంటికి అక్కడ ప్రొక్లెయిమ్ చేస్తాడు, ప్రకటిస్తాడు. దేవుడు సౌలును రాజుగా నియమించి ఉన్నాడని. సో అతని వెంట ఒక 3,000 మంది సైన్యం ఉంటారు. సో ఆ విధంగా ఆయన యొక్క సౌలు యొక్క రాజ్యము ప్రారంభమవుతుంది. అయితే మరి సౌలును రాజుగా ఎవరు ఎన్నుకున్నారు? సౌలును రాజుగా ఎవరు ఎన్నుకున్నారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము. సో ఇక్కడ మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 20వ వచనం, 9వ అధ్యాయము 20వ వచనం.
చదవండి 9:20. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధముల గురించి విచారపడకము. అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి ఎందున్నది? నీ ఎందును నీ తండ్రి ఇంట వారి ఎందును కదా నేను. ఇజ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది? వాట్ డస్ ఇట్ మీన్? సమూయేలు సౌలు గారితో చెప్తా ఉన్నాడు. వారు కలుసుకున్నప్పుడు సమూయేలు గారు ఈ మాట సౌలు గారితో చెప్తున్నారు. ఇజ్రాయేలీయుల యొక్క అభిష్టం ఎవరి మీద ఉన్నది? నీ మీదను నీ తండ్రి ఇంటి మీదనే కదా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇశ్రాయేలీయులే అతను ఎన్నుకున్నారని అన్నమాట. దేవుడు ఎన్నుకోలేదు, ఇశ్రాయేలే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు రాజు. ఎగ్జాక్ట్లీ. సో మొదటిగా ఇజ్రాయేల్ ప్రజలు రాజు కావాలని అడిగారు. రాజు కావాలని అడిగిన తర్వాత ఇతన్నే మాకు రాజుగా చేయండి, ఇతను అజానుబాహుడు, ఇతను సౌందర్యవంతుడు, ఇతను బలాజ్యుడు, రూపవంతుడు, ఇతను మమ్మల్ని విడిపిస్తాడు, మాకు ముందుగా నడుస్తాడు, మాకు న్యాయం తీరుస్తాడని అనుకున్నారు. సో సౌలును రాజుగా చేయటము అది ఇజ్రాయేల్ అభీష్టం మేరకు జరిగినదని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరొక రుజువు ఏంటంటే 12వ అధ్యాయం 13వ వచనం. 12వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతనిని మీ మీదుగా రాజుగా నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. ఎవరు కోరుకున్నారు? ఎవరు ఏర్పరచుకున్నారు? కోరుకుంది ఇజ్రాయేలీలే, ఏర్పరచుకుంది కూడా ఇజ్రాయేలీలే. అందుకనే సౌలు రాజ్యం ఎక్కువ కాలం నడవలేదు. మనం అక్కడ ఏం చదువుకున్నాం? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో ఒకవేళ మీరు రాజుని ఏర్పరచుకున్నారంటే దేవుడు ఎవరినైతే రాజుగా నియమిస్తాడో వారిని మీరు ఏర్పరచుకోవాలని చెప్పాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు కోరి ఏర్పరచుకున్న రాజు సౌలు. అందుకని సౌలు తప్పిపోయిన వాడు ఉంటున్నాడు. అంటే దైవ గ్రంథం ఏం సెలవిస్తుందంటే పాత నిబంధనలో దేవుడంట తన యొక్క ఆత్మను విశ్వాసుల మీద అవిశ్వాసుల మీద కూడా కుమ్మరించాడంట. మరి ఎందుకో వి డు నాట్ నో. అది ఎందుకో ఆ విధంగా అది దేవుని యొక్క సార్వభౌమాధికారం. వి కెనాట్ క్వశ్చన్, వి కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ గాడ్. దేవుడు తన యొక్క ఆత్మను అన్ని జనుల మీద కూడా కుమ్మరించాడంట. అలాగని ఇక్కడ తాత్కాలికంగా సౌలు మీద తన యొక్క ఆత్మను ఉంచాడు, బలముగా సౌలు మీదకి తెప్పించాడు, టెంపరీలీ ఫర్ ఎ వైల్. అయితే సౌలు దాన్ని నిలుపుకోలేకపోయాడు. సౌలుకు నూతన మనసును కూడా దేవుడు ఇచ్చాడు, కానీ నిలుపుకోలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల తన స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు. సమూయేలు దగ్గర వెళ్ళిన తర్వాత కూడా తన స్వభావం మారలేదు. ప్రకటించిన తర్వాత, ప్రవక్తలను కలిసిన తర్వాత కూడా తన స్వభావం మారలేదు. మంచిగా ఉన్నట్లు అనుకున్నాడు. ఎప్పుడైతే సమూయేలు అభిషేకిస్తూ ఉన్నాడు అప్పుడు అన్నాడు, నేను ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, నేను నా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో కంటే నా గోత్రం చిన్నది కాదా? బెన్యామీ గోత్రంలో నా కుటుంబం అతి చిన్నది కాదా? నేను దీని అర్హుడును కాదేమో అని ఆయన జస్ట్ కొన్ని మాటలు పలుకుతా ఉన్నాడు. బట్ దట్ వాస్ నాట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే సమూయేలు సౌలును రాజుగా ప్రకటించాడో, ఇప్పుడు మనం చదువుకున్నది, వాళ్ళు ఏం చేశారు? అక్కడ వారు పెద్దగా కేకలు వేస్తూ జనులందరూ బొబ్బలు పెట్టించు రాజు చిరంజీవగుడు అతని కేకలు వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు గురించి కూడా నేను అంతకుముందు చదివినప్పుడు ఇంత క్లారిటీగా నాకు అర్థం అవ్వలేదు. ఎప్పుడైతే క్షుణ్ణంగా చదవటం ప్రారంభించానో, ఆర్ఆర్కే మూర్తి గారి కామెంటరీ విన్నాను, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సౌలు ప్రజల యొక్క ఛాయిస్, దేవుని యొక్క ఛాయిస్ కాదు అని. అందుకని దేవుడు ఆయన అభిషేకించిన, నూతన మనసు ఇచ్చిన, నూతన హృదయం ఇచ్చిన, ఎన్ని మేళ్ళు చేసినా సౌలు మరలా తన పాత స్వభావానికి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో what should we learn from this topic? మనం దేవుని ఎప్పుడు కూడా విసర్జించకూడదు. దేవుని పర్ఫెక్ట్ విల్, ఖచ్చితమైన చిత్తం మీద ప్రభా దాన్నే జరిగించని మనం అడిగినప్పుడు అది మనకు ఆశీర్వాదం.
దేవుని మనం తిరస్కరించకూడదు, మన చిత్తాన్ని పెట్టకూడదు. సో బాహ్య రూపాన్ని బట్టి చూసి మన సొంతగా మనం ఎంపికలు చేసుకోకూడదు, ఇజ్రాయేల్ చేసినట్టుగా. ప్రార్థనలో ప్రభు యొక్క చిత్తాన్ని మనం తెలుసుకున్నాడు. సమూయేలు అదే చేశాడు. తద్వారా ఇజ్రాయేల్ ప్రజలను గొప్ప జయాన్ని అనుభవిస్తూ వచ్చారు. సమూయేలులాగా మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. దాసుడు సమూయేలు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మహాఘనుడు, గొప్ప ఘనుడు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది అంటున్నాడు. అది ఎలా సాధ్యం? మనం దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు, మనం శుద్ధంగా, పరిశుద్ధులుగా, నీతిమంతులు, యథార్థవంతులుగా దేవుని వాక్యంలో మనం కడుక్కుంటూ, దేవుని యొక్క వాక్యం అర్థంలో మనం సెర్చ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చేసే విషయంలో మనం ఎలాగ ఉన్నాం? దేవుని సంపూర్ణ చిత్తాన్ని మనం చేస్తున్నామా, లేకుంటే పార్షియల్గా చేస్తున్నామా? మన చిత్తాన్ని మనం దేవుని ఎదుట ఉంచుతున్నామా? ముఖ్యంగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి. వారికి అనుభవం ఉండదు కనుక వారు మరి చదువు విషయంలో కానీ, ప్రొఫెషన్ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ వారికంటూ కొన్ని పెట్టుకుంటారు. అవి జరిగినప్పుడు బాధపడిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సీక్ ది లార్డ్, ప్రే అంటు గాడ్, లార్డ్ షో మీ యువర్ విల్. ప్రభువా నీ చిత్తం నాకు బయలుపరచు, నాకు ఏది శ్రేష్టమైనది, ఇదిగో ఈ ఆప్షన్స్ నా ముందున్నాయి. ప్రభువా నీవే నాకు సరైన మార్గంను చూపించు. నాకేం అవసరమో నీకు తెలుసు ప్రభువా. మనం దేవుని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తాడు, మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనకు శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. జయ జీవితాన్ని మనం జీవిస్తాం. మనకు వచ్చే శోధనలు మనం జయిస్తాం. దేవుడు మన తోడుగా ఉంటే ప్రతి పరిస్థితిని మనం జయించగలం. అది మన సమయాల జీవితంలో మనం చూస్తాం. సో మరలా వచ్చే క్లాస్లో సమయాల గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. దేవుడి మాటలు దీవించడానికి ప్రార్థన చేసుకుంటాం.